ఇంకొకటండి, బాలయ్య బాబుతో మీరు చాలా సినిమాలు చేశారు. ఎన్టీఆర్ గారిలోను బాలయ్య బాబులోను మీరు గమనించిన ప్రత్యేకత అంటే ఇప్పుడు ఆయనతోటి పని చేయలేదు, పెద్ద ఆయనతోటి వెళ్ళటం రావడం జరిగింది, కానీ నటుడి పరంగా నటనాపూర్వంగా వృత్తిరీత్యా పెద్ద ఆయనతోటి ప్రయాణం చేయలేకపోయాను. నేను కోరిక ఉంది కానీ పరిస్థితిని అనుకూలించాల, చేయలేకపోయా. కానీ ఈయనతోటి చేశాను కాబట్టి ఈరోజు సినీ పరిశ్రమలో అటువంటి వాళ్ళు చాలా 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 అరుదు. ఓకే. నేను గమనించిన దాంట్లో పొద్దున వస్తే కార్వాన్లోకి వెళ్ళి మేకప్ వేసుకుని టిఫిన్ తినేసి ఒకసారి బయటకు వస్తే మళ్ళీ లంచ్ బ్రేక్ వరకు కార్వాన్లో కాలు పెట్టరు ఆయన. ఆయనకు చిన్న గుడారం లాంటి టెంట్ లాంటిది వేసి ఓ టేబుల్, ఓ కుర్చీ, గెస్ట్లు వస్తే 2-3 కుర్చీలు, ఆయన వాడుకునే సరదామా టేప్ రికార్డర్, ల్యాప్టాప్ వగైరా అక్కడ ఉంటాయి. షార్ట్ అయిపోతే వచ్చి అక్కడ కూర్చుంటే తప్ప కార్వాన్లోకి వెళ్ళరు. మళ్ళీ మధ్యాహ్నం భోజనం విరామం తర్వాత టచ్అప్ చేసుకుని వస్తే రాత్రి 2 కానీ 3 కానీ మళ్ళీ కార్వాన్లో కాలు పెట్టరు. ఓకే. బయటే ఉంటారు. ఈరోజు ఎంతమంది నట్లు అంటున్నారు ఉన్నారండి. మిమ్మల్ని ఏమంటూ ఉంటారు ఆయన? మిమ్మల్ని ఏమని పిలుస్తూ ఉంటారు ఆయన? చౌదరి గారు అని పిలుస్తారు, ఏదో మాట్లాడుతారు, పెద్దవారు కదా అని. అదేంటి బాబు గారు అట్లా అంటే నేనే బాబు గారు అని పిలుస్తాను. అఖండ ఇంత పెద్ద సక్సెస్ అవుతుందని మీకు అప్పుడు అనిపించిందా? అనుకోలేదు. ఎందుకంటే నన్ను అకస్మాత్తుగా పొద్దున్న 6:30కు ఫోన్ వచ్చింది, 10:30 ఫ్లైట్ ఉంది వచ్చేయని. ఇంత తక్కువ టైం, 10:30 ఫ్లైట్ అంటే 8:30 నేను ఎయిర్పోర్ట్లో ఉండాలి. 6:30 ఫోన్ వస్తే నాకు పొద్దున్న లేవగానే నాకు కొంచెం దైవభక్తి ధ్యానం ఎక్కువ. దాదాపు గంట పడుతుంది నాకు స్నానం చేసే, పూజా పునస్కారాలు, స్తోత్రాలు, శ్లోకాలు, ఆ కవచాలు చదువుకునేటప్పటికి. ఇక ఎంత తక్కువ అంటే 10:30 కల్లా ఫ్లైటు అన్నారు. ఇంకే తప్పదు, ఇంకా హడావాడికి పరిగెత్తి వెళ్తే తీరా చెన్నై అయితే అక్కడి నుంచి 120 కిలోమీటర్ దూరం మళ్ళీ గింగి ఫోర్ట్ అని వెళ్ళగానే ఎయిర్పోర్ట్ కారు ఉంది, తిన్నగా వెళ్ళిపోయేప్పుడు 3-4 గంటలు పట్టింది ప్రయాణం. మళ్ళీ వెళ్ళగానే చూసి ఎప్పుడు వచ్చారు, ఇప్పుడు వచ్చారు, రెడీ మళ్ళీ. అంటే ఇంత పెద్ద సక్సెస్ అయిన సినిమాలో మీ క్యారెక్టర్ చిన్నగా ఉంటే మనకి అంత రావాల్సిన గుర్తింపు రాదనే ఒక ఫీల్ ఉంటుంది కదా. అలా కాదండి. ఇప్పుడు నాయక్ సినిమా తీసుకోండి, నేను రిజిస్టర్ క్యారెక్టర్, అది వివి నాయక్ గారి చలవ. వివి నాయక్ 2 సినిమాలు చేశారు, నాయక్ ఒకటి, ఖైదీ 150 ఒకటి. ఈ 2 సినిమాలు వచ్చినప్పుడు నాకు ఏ సినిమాలు ఉండాలా. నాయక్లో ఒకటే సీను, ఎవరో పోసాని కృష్ణమురళి గారు వస్తారు, ఎక్కడ సంతకం పెట్టాలి, ఒక్క నిమిషం ఇది చూడండి, ఈ ఆస్తులు మీవేనా, ఇది నాదే, ఇది నాదే, ఇది నాది, ఇవన్నీ నావే, రోజు చూసే కదయ్యా, సంతకం పెట్టి ఇక్కడ పెట్టిన సంతకం పెడతారు. నా అసిస్టెంట్ ఇస్తాడు, నేనేం చేశానయ్యా నా ఇస్తున్నావు అంటే, చాలా గొప్ప ఏం చేశానండి, మీ ఆస్తులని భద్రదర్శనం రాసిచ్చారు. ఏం మాట్లాడుతున్నారా, నరాలు కట్టయిపోతున్నాయి, శుక్లాభాయ్ ఈల కొడితే 100 మంది గుండాలు వస్తారని కంప్యూటర్ కింద పడేస్తాడు. ఆ సీన్ని 500 కోట్లు దుబ్బేసి 50 పైసలు చాక్లెట్ ఇస్తావా? ఈ సీన్ని దాదాపు 500-600 సార్లు జెమినీ టీవీలో సాయంత్రం 5:30-6 మధ్యలో వేశారు. సినిమా అయిపోయిన తర్వాత 10-15 నిమిషాలు గ్యాప్ ఉంటుందా, ఈ క్లిప్ వేశారు. నేను దాదాపు 100-150 సార్లు నేను చూశాను. అంటే ఒక్క సీన్ ఎంత పాపులర్ అయిపోయింది చూడండి. అదే ఇందుట్లో కూడా, అఖండలో కూడా బాలయ్య గారు వచ్చినప్పుడు సినిమా చూశారు తమరు. ఆయన ఏదో ఆయన పాలన పోతుంటాడు, వీళ్ళు గుడిలో కూర్చొని శివలింగాన్ని పక్కన పెట్టి పేకాడుతూ ఓ చేయి తక్కువైంది రా వస్తావా అంటే ఆయన వచ్చి పులిచూతున్న సంగతి చెప్తారు. కొడతావా అంటే మన అని చెప్పి కొట్టడం మొదలెడతారు. వీళ్ళు గ్రామస్తులు, గ్రామ పెద్దని నేను ఏదో చెప్తే ఏంటి ఆగండి, మీరు చెప్పింది నిజమే, కానీ సైన్స్ అభివృద్ధి చెందిన సమయంలో కూడా అక్కడ మీద దేవుడి గురించి ఏంటి, దానికి ఆయన ఇచ్చే విశ్లేషణ, అవును, అది సూపర్ నాకట్టుకుంటుంది. ఆ క్యారెక్టర్కి ఆ సీన్ పడినట్టే కదా, ఒక సందేశం ఉంది ఆ సన్నివేశం ఏంటి. అది కాకుండా వేరే సన్నివేశం ఉన్నాననుకోండి, కొట్టుకోవటం, తిట్టుకోవటం, రక్కోవటం, పరిగెత్తాలు, ఓళ్ళు వేసుకోవటం, రక్తి కడుతుందా? ఒక రకంగా దర్శకుడు ధన్యవాదాలు చెప్పాలి నేను, నాకు ఆ పాత్ర ఇచ్చినందుకు. వేరే పాత్ర ఇచ్చుంటే అది ఏమై తెలీదు, ఇచ్చింది మాత్రం రక్తి కట్టిందా లేదా, గుర్తింపు వచ్చిందా లేదా. ఎవరో కాదు, నా కొడుకే అన్నాడు, ఇన్ని సినిమాలు నాన్న, ఇన్ని సినిమాల్లో ఈ క్యారెక్టర్ బాగుంది నాన్న అన్నాడు. నాకంటే ముందు నా కొడుకే నటుడు.